ఆ ప్రభుత్వం యొక్క ఒత్తిడిని భరించలేక ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద కోపంతో కాదు కదా, దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దేంట్లో అటువంటి ఇబ్బంది ఏం జరగదండి. 100% న్యాయంగానే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు జరగకుండా ఏదైతే పద్ధతి టీఎస్పీఎస్సీ పద్ధతి ఉందో, రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్ ఉన్నాయో, అదే పద్ధతిలో టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని మేము భరోసా ఇస్తాం. ఇక మా రంగారెడ్డి అన్నమాట. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాలు కనీసం వాళ్ళు చాలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కవితమ్మ ఒకరోకు, హరీష్ రావు ఒకరోకు, కేటీఆర్ ఒకరోకు మాట్లాడతారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అవసరాల మీద మీరు 10 సంవత్సరాలు ఎట్లాగో చెయ్యలేదు. కానీ చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని ఏదో బూతు మాటలతోని మీరు ప్రయాణం చేస్తున్నారు. నిజంగానే తెలంగాణ ప్రజల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రజల కోసం ఏం మాట్లాడాలి, ఒక గవర్నర్ వచ్చి మాట్లాడుతుంటే అసెంబ్లీలో కనీసం మీకు మర్యాద ఉందో లేదో కానీ తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి అవసరాల మీద, వాళ్ళ సమస్యల మీద ఇన్ని మాట్లాడడానికన్నా మీకు ఇంకేత జ్ఞానం ఉంటే ఈరోజు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ వినాల్సినటువంటి అవసరం ఉండే. అంటే నీకు అధికారం మాత్రమే కావాలా? నీకు ఒక ప్రతిపక్ష నాయకునిగా వచ్చి ప్రజలకు కావలసినటువంటి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు దానికి నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. కేవలం నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటేందుకే ఉన్నావు తప్ప ఈరోజు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాలుపడుతున్నటువంటి పంచుకొని అందులో నీవు కూడా భాగస్వామి అయిన ఉంటే బాగుండేది. కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఈరోజు ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఈరోజు రేపొద్దున ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి 6 పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం ఎంత ముందుకెళ్తుందో మేము చెప్తా ఉంటే